ఇక నిరుద్యోగుల పోరాటానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు ప్రొఫెసర్ కోదండరాం. ప్రొఫెసర్ హరిగోపాల్తో కలిసి టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని కలిసి నిరుద్యోగుల డిమాండ్ను ఆయన దృష్టికి తెచ్చినట్టు తెలిపారు. ఇక గ్రూప్ 1 లో పోస్టుల సంఖ్య పెంపుతో పాటు డిఎస్సీ పరీక్ష ప్రిపరేషన్ కు కొంత సమయాన్ని కోరుతున్న నిరుద్యోగుల అంశాల పట్ల మహేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారని కోదండరాం తెలిపారు. అయితే గత కొద్ది రోజులుగా నిరుద్యోగులు తీవ్ర పోరాటం చేస్తున్నా కూడా కోదండరాం స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా నిన్న కొందరు విద్యార్థులు కోదండరాం ఇంటి ముట్టడికి కూడా యత్నించారు. ఈ నేపథ్యంలో కోదండరాం స్పందించడం ఆసక్తికరంగా మారింది. పోటీ పరీక్షల అభ్యర్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఇవాళ ప్రొఫెసర్ హరిగోపాల్ గారితో పాటు నేను కూడా వెళ్ళి ఆ సమస్యలన్నింటినీ కమిషన్ చైర్మన్ శ్రీ మహేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళినాం. మహేందర్ రెడ్డి గారు అన్ని విషయాలపైన మేము మాట్లాడినవి చాలా సీరియస్గా విన్నారు. చాలాసేపు ప్రొఫెసర్ హరిగోపాల్ గారు విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆవేదన ఆందోళన గురించి వివరించారు. పోస్టులు మళ్ళీ వస్తాయో రావో అనే భయం ఒకవైపు, తర్వాతనేమో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తమ పరీక్ష రాయటానికి ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వివరించి మరి సమస్యలకు పరిష్కారం అడిగారు. గ్రూప్ 1లో కొంత సంఖ్య పెంచటం, నిష్పత్తిని 1:100 పిల్లలు అడుగుతున్న విషయాన్ని చైర్మన్ గారికి వివరించారు. 1:100 ఇవ్వటానికి అవకాశాలను పరిశీలించాలని కూడా గట్టిగా కోరిండ్రు. వారితో పాటు నేను కూడా ఈ విషయాలపై మాట్లాడినా. అట్లాగే డిఎస్సిను గ్రూప్ 2కు మధ్యన ఎక్కువ సమయం లేనందున డిఎస్సిని కొంత వాయిదా వేయాలనేటువంటి మాట కూడా వారికి చైర్మన్ గారికి వివరించడం జరిగింది. ఈ 2 పరీక్షలను కొంత వాయిదా వేసి మధ్యన వ్యవధి ఉండేటట్టు చూడగలిగితే అప్పుడు పిల్లలకు న్యాయం జరుగుతుందనే మాట మేము స్పష్టంగా చెప్పినాం. వీటన్నింటి మీద చైర్మన్ గారు కూలంకుషంగా చర్చించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామనే మాట మాకు చెప్పిండ్రు. ఆ మాట మీ అందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా మేము చెప్పదలిచింది ఏంటంటే, సమస్యల మీద మేము క్రియాశీలకంగా స్పందిస్తూ ఉన్నాం. సమస్యల స్వభావాన్ని బట్టి, దాని తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు దానిపై స్పందిస్తూనే ఉన్నాం. ఎక్కడ కూడా ఎవరము ఇదివరకు ఉన్నటువంటి నిరుద్యోగ